ప్రత్యేకమైన టీముకు మన యొక్క వరలక్ష్మి నగర్ తరపున జీసస్ గ్రేస్ ద్వారా ప్రత్యేకమైనటువంటి శుభములు మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు మంచి అవకాశాన్ని ఈ 2024 సంవత్సరంలో ప్రభు మనకు దయచేసి చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని దేవదేవుడు మనకిచ్చారు. చిన్నపిల్లలు ఈ 2 రోజులు సంతోషించారా? బాగా అల్లరి చేశారా? కదా, బాగా అల్లరి చేసిన పిల్లలు ఉన్నారు, ఇటు చూడని పిల్లలు కూడా ఉన్నారు కదా. మీకు భయం లేదు కదా? భయం ఉందా? పిల్లలు భయం ఉందా? భయం ఉందా? భయం ఉంటే అలా ఎందుకు ఉంటారయ్యా? దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. అదొక్కటే చెప్తారు మీరు, తర్వాత అంతా అల్లరే కదా. అక్కల దూరం నుండి వచ్చారు పాపం, వాళ్ళు అల్లరి చేయకుండా చక్కగా అక్కళ్ళు చెప్తున్నారు కదా. చాలా విషయాలు మనకు చెప్తున్నారు. దేనికి చెప్తున్నారు? అది చాలు మనకు. దేనికి చెప్తున్నారు తెలుసా మీకు? యేసయ్య ద్వారా, యేసయ్యలో మనకు చాలా సంతోషం ఉంది, చాలా మేలులు ఉన్నాయి. విన్నారా ఈ మాట? చాలా మేలులు ఉన్నాయి యేసయ్య ద్వారా. యేసయ్యలో చాలా సంతోషం ఉంది. అది కావాలంటే యేసయ్య మాట వినాలి కదా మనం. పుస్తకం తిరగేయద్దు, నేను అన్నీ కనిపెడతా. యేసయ్య మాట వినాలా? వినొద్దా? వింటే 10th క్లాస్ పాస్ అవుతావు, వినకపోతే 10th క్లాస్ పాస్ అవ్వాలని ఉందా మీకు? ఉందా? లేకపోతే గోళీలు ఆడుకోవాలని ఉందా? పాస్ అవ్వాలని ఉందా? మరి దేవుని మాట వింటావా? చక్కగా అక్కళ్ళు చెప్తూ ఉంటారు, చాలా చక్కగా చెప్తూ ఉంటారు. దేని గురించి? యేసయ్యని గురించి. ఆ మాట మనం విన్నప్పుడు మనకేం కలుగుద్దంట? చదువులో సహాయం దొరుకుద్ది. మనం బాగా చదవాలా? ఏం చదవాలనుకుంటున్నావు బాబు? బాబు ఏం చదవాలనుకుంటున్నావు? బాబు నువ్వేం చదవాలనుకుంటున్నావు? పోలీసు. అమ్మో, అంటే మమ్మల్ని అందరిని తీసుకెళ్దామనే. ఓకే, వెరీ గుడ్. బాబు నువ్వు? బాబు పాస్టరే, అంటే నాకే ఎర్త్ పెడదామనే. పాస్టరే నువ్వు. చూడమ్మా, పాస్టర్ అంట అంటే నేను చైర్లో కూర్చుంటున్నాను, ఈయన చైర్లో కూర్చుంటున్నాను, ఈయన చైర్ లేపేద్దామని చూస్తున్నావా? అరే ఎట్టగట్టు నన్ను ఉంచనైరా. ఓకే, వెరీ గుడ్. చాలా మంచి పిల్లలు కదా. ఓకే, దేవుని మాటలు వినండి, దేవునిలో ఆనందించండి, దేవుని ద్వారా మేలు పొందండి. మనమందరం కూడా దేవుని వైపుకు ప్రయాణం చేయాలి, దేవుని రాజ్యం వైపు ప్రయాణం చేయాలి కదా. ఓకేనా? అల్లరి చేయకూడదు, అల్లరి పిల్లలుగా ఉండకూడదు. మన ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఉంటారు. వాళ్ళు సండే స్కూల్ పిల్లలు చాలా మంచి బుద్ధి పిల్లలు, బుద్ధిమంతులైన పిల్లలు. సరిగ్గా కూర్చో అమ్మ, రండి. వాళ్ళ క్లాప్స్ కొడదాం మనం అందరం కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని ఇన్వైట్ చేసిన పాస్టర్ గారికి గుడ్ షెపర్డ్ మిషన్ తరఫున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి మేము ఎప్పుడు లేట్గా వచ్చినా సరే మమ్మల్ని క్షమించి మళ్ళీ మాకే మరి అవకాశం ఇస్తున్నందుకు అయ్యగారికి చాలా వందనాలు తెలియజేస్తున్నాం.
దేవుడు మిమ్మల్ని మీ సంఘాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరు లేచి నిలబడండి. ఆర్ యు రెడీ? వన్ టూ త్రీ. 1 2 3. ఇంకా గట్టిగా చెప్పాలి. 1 2 3. 1 2 3. హల్లెలూయా, హల్లెలూయా. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి. ఇండియా పరలోకం చేరాలంటే ఒకటే మార్గం, మార్గం ఆ మార్గం పడాలి. ఒకటే మార్గం, మార్గం ఆ మార్గమే సయ్యా. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో పడాలి, షిప్పులోనే వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే, ఇండియా వెళ్ళాలంటే, ఇండియా వెళ్ళాలంటే, పరలోకం చేరాలంటే, నీవు పరలోకం చేరాలంటే ఒకటే మార్గం, మార్గం ఆ మార్గమే సయ్యా. గట్టిగా ఒకటే ఆ మార్గమే సయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. He is the King. He is the King of kings. He is the Lord of lords. His name is Jesus, Jesus, Jesus. Oh, He is the King. Ayane Rajula Raju, Ayane Prabhula, Aynamam Yesu, Yesu, Yesu. Ayane Raju. Hallelujah. ఇంకా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పిల్లలం, చిన్నారి పిల్లలం, యేసు వద్దకు మేము జాలీ జాలీగా CBCకి వస్తాము. చిన్న పిల్లలం, చిన్నారి పిల్లలం, యేసు వద్దకు మేము వస్తాము. అల్లి గలిచి మేము జాలీ జాలీగా యాక్షన్ చేయడం CBCకి వస్తాము. నా ఫ్రెండ్ ని నాతో కూడా తీసుకొస్తాను, నీతో కూడా తీసుకొస్తావా? నా ఫ్రెండ్ ని నాతో కూడా తీసుకొస్తాను, నీ ఫ్రెండ్ ని నీతో కూడా తీసుకొస్తావా? ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము. బాయ్స్ పాడాలి. ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము. బైబిల్లోని దేవుని వాక్యాలు, మనసును మార్చే ఎన్నో కథలు. పాడాలన్నా గట్టిగా. బైబిల్లోని ఎన్నో వాక్యాలు, మనసును మార్చే ఎన్నో కథలు. యేసయ్య లోకమును ఎంతో ప్రేమించెను, నీ కొరకు నా కొరకు రక్తం కార్చెను. యేసయ్య లోకమును ఎంతో ప్రేమించెను, నీ కొరకు నా కొరకు రక్తం కార్చెను. చిన్న పిల్లలం, చిన్నారి పిల్లలం, యేసు వద్దకు మేము వస్తాము. గాలి గాలిచి మేము జాలీ జాలీగా CBCకి వస్తాము. అల్లి గాలిచి మేము జాలీ జాలీగా CBCకి వస్తాము. నా ఫ్రెండ్ ని నాతో కూడా తీసుకొస్తాను, నీ ఫ్రెండ్ ని నీతో కూడా తీసుకొస్తావా? నా ఫ్రెండ్ ని నాతో కూడా తీసుకొస్తాను, నీ ఫ్రెండ్ ని నీతో కూడా అందరూ పాడాలి తీసుకొస్తావా? ఈ రోజే.
ఈరోజే లాస్ట్, అందరు పాడండి సరేనా? చక్కగా నోరు విప్పి పాడబడాలి. సైతాన్ పాడనివ్వడు, నోరు తెరవనివ్వడు. నోరు విప్పి చక్కగా అందరు పాడబడాలి. ఓకే, ఆర్ యు రెడీ? ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము. గట్టిగా ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము. బైబిల్లోని దేవుని వాక్యాలు మనసును మార్చే ఎన్నో కథలు పాడాలి. బైబిల్లోని దేవుని వాక్యాలు మనసును మార్చే ఎన్నో కథలు. యేసయ్య లోకమును ఎంతో ప్రేమించె, నీ కొరకు నా కొరకు రక్తం కార్చెను. యేసయ్య లోకమును ఎంతో ప్రేమించె, నీ కొరకు నా కొరకు రక్తం కార్చెను. చిన్న పిల్లలం, చిన్నారి పిల్లలం, యేసు వద్దకు మేము వస్తాము. అలిగా లేచి మేము జాలి జాలిగా CBCకి వస్తాము. అలిగా లేచి మేము జాలి జాలిగా CBCకి వస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, అందరు నోరు విప్పి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి పిల్లలు కదా నాన్న, చక్క స్ట్రైట్ కూర్చోండి. ఇగో నాకులా చేయండి అందరూ. అలాగే ఉండాలి స్టోరీ అయ్యే వరకు. స్టోరీ అయిపోయిన తర్వాత నేను క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పిన వాళ్ళకి చాక్లెట్స్ ఇస్తా. చాలా సింపుల్ స్టోరీ, చాలా తొందరగా చెప్తా. ఓకే, కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. అటెన్షన్ అంతా ఇక్కడే ఉండాలి. యువర్ మైండ్ అండ్ బాడీ షుడ్ బి హియర్. ఓకే, మరొక ఊర్లో అంట ఒక నాన్నగారు ఉన్నారంట. ఎవరున్నారు? నాన్నగారు ఉన్నారంట. ఆయనకంట 2 కొడుకులంట. ఎంతమంది? 2 కొడుకులంట. అయితే మరి తల్లిదండ్రులు చనిపోయేటప్పుడు వారి యొక్క ఆస్తిని ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తారు? కొడుకులకి ఇస్తారు కదా. సో అలాగే ఆయన చక్కగా బోల్డ్ అంత ఆస్తిని సంపాదించాడంట. మంచిగా మరి వ్యాపారం చేశారో ఏం చేశారో మనకు తెలియదు, కానీ బోల్డ్ అంత ఆస్తిని సమకూర్చాడు. 2 కొడుకులు ఉన్నారు. మరి కొడుకులు తండ్రి చనిపోయే సమయంలో ఆస్తిని ఇస్తారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, చిన్న కుమారుడు బాగా లోకాన్ని ప్రేమించి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని, వేరే కంట్రీకి వెళ్ళాలని, అక్కడ జీవించాలని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అలాంటి సమయంలో నాన్నగారి దగ్గరకు వచ్చి, నాన్న నువ్వు ఎలాగో ఆస్తిని ఇస్తావు, ఆస్తిని 2 భాగాలు చేసేసి నాకు రావాల్సిన భాగం అంతా నాకు నువ్వు ఇచ్చేసేయి అని చెప్పి అడిగాడు. అడగగానే నాన్నగారు అన్నారు, ఎందుకు నాన్న నువ్వు అప్పుడే బయటికి వెళ్ళడం? నువ్వు చిన్నోడు కదా, నీకు ఎలా జీవించాలో తెలీదు, ఆ డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలో నీకు తెలీదు. అప్పుడే ఎందుకు నువ్వు కంగారు పడ్డావు? ఇంకా కొంత సమయం రాని, ఇంకా నువ్వు పెద్దవాడు అవ్వని, అప్పుడు నేను నీకు ఆస్తి ఇస్తానంటాడు. లేదు నాన్న, నువ్వు నాకు ఇప్పుడే ఇవ్వాల్సిందే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఆస్తి నాకు ఇచ్చేసే, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా, వేరే కంట్రీకి వెళ్ళిపోయి అక్కడ నేను బిజినెస్ చేసి చాలా డబ్బులు సంపాదించి మంచిగా లైఫ్ లీడ్ చేస్తా. నా వైపే చూడాలి, నేను చెప్పేటప్పుడు ఎవ్వరు మాట్లాడకూడదు. ఎవ్రీవన్ షుడ్ లుక్ ఎట్ మీ ఓన్లీ. ఓకే, సో అయితే నాకు ఆస్తి ఇచ్చేసేయమని చెప్పి అడిగినప్పుడు నాన్నగారు ఇష్టం లేకుండానే సరే చిన్న కుమారుడు అడుగుతున్నాడు కదా అని చెప్పి ఆస్తి అంతా కూడా ఇచ్చేస్తాడు. బోలెడ్ అని డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులన్నీ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వేరే కంట్రీకి వెళ్తాడు. ఆ వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ చక్కగా హోటల్లో ఉన్నాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. నీ దగ్గర మనీ ఉంటే ఎవరుంటారు నీతో? ఫ్రెండ్స్ చక్కగా ఉంటారు. బెల్లం చుట్టూ ఈగలు ఎలా ఉంటాయో, నీ దగ్గర డబ్బులు ఉంటే నీ ఫ్రెండ్స్ అందరు నీతోనే ఉంటారు. వెన్ యూ డోంట్ హ్యావ్ మనీ, నో బడీ విల్ బీ విత్ యూ. డబ్బులు లేకపోతే ఎవరు నీ దగ్గరకు రారు. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే నిన్ను ప్రేమిస్తారు జనాలు ఎవరైనా సరే. ఏది లేకపోయినా నిన్ను ప్రేమించే వాళ్ళు యేసు ప్రభు ఒక్కళ్ళే. నీ దగ్గర డబ్బు ఉన్నా, నీ దగ్గర అందం ఉన్నా, నీ దగ్గర పలుకుబడి ఉన్నా, లేకపోయినా ఉన్నా, ఏదైనా సరే యేసు ప్రభు ప్రేమిస్తారు మనల్ని. ఈ లోకంలో వారు అన్ని ఉంటేనే నిన్ను ప్రేమిస్తారు, తెలుసా? మనల్ని ప్రేమించేది మన యేసయ్య ఒక్కళ్ళే. సరే ఏమీ లేకపోయినప్పటికీ సరే తన యొక్క జీవితాన్ని, ఏమీ లేకపోయినా సరే దేవుణ్ణి నమ్మకంగా జీవించేవారు ఉంటారు. అటువంటి వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. సరే ఈ తప్పిపోయిన కుమారుడు డబ్బులన్నీ కూడా తీసుకున్నాడు, వేరే కంట్రీకి వెళ్ళిపోయాడు, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నాడు, హోటల్లో ఉన్నాడు, మంచి రూమ్స్, బాగా తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, వేశ్యలతో సాంగత్యం చేస్తున్నాడు, గర్ల్ ఫ్రెండ్స్ని తెప్పించుకుంటున్నాడు ఆయనకి ఇష్టమైన విధంగా. పాత జీవితం, చాలా రోత జీవితం, దేవునికి చాలా వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. దేవుడు అంటే అస్సలు భయం లేదు. తెలియకుండా చేస్తే ఏసే నేను క్షమిస్తాడు, తెలిసి కూడా చేస్తే క్షమిస్తాడా? తెలిసి కూడా చేస్తే క్షమిస్తాడా?
యేసు ప్రభు చాలా గొప్పవాడక్క, ఎలాగైనా నన్ను క్షమించేస్తాడు. సిలువలో దొంగలాగా లాస్ట్ మినిట్లో వెళ్ళిపోయి ఏసయ్య నన్ను క్షమించంటే ఏసయ్య నన్ను క్షమించేస్తాడు నన్ను అనుకుంటున్నావేమో. అలాంటి అవకాశం అందరికి ఉండదు. కాబట్టి ఈరోజే రక్షణ దినం. నీ పాపాలన్నీ ఏసే దగ్గర ఒప్పుకో. ఏసే నిన్ను ఆయన యొక్క పరలోక రాజ్యానికి వారసురాలుగా చేసుకుంటారు. ఎప్పుడు చనిపోయినా ఇంకా మన ఆత్మకి ఏముండదు, భయం లేదు. ఇంకా ఎలాంటి సమయంలో ఎంత భయంకరంగా ఏ విధమైనటువంటి మరణం వచ్చినా మన యొక్క ఆత్మ దేవుని రాజ్యంలో ఉంటుంది. సరే, అలా జీవిస్తూ ఉన్నాడు. మరి ఎంత డబ్బులైనా సరే నాన్న, కొండంత డబ్బులైనా సరే మనం తింటా ఉంటే ఏమైపోతాయి, కరిగిపోతాయి, అయిపోతాయి. సో తెచ్చిన డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేశాడు. డబ్బులు ఉన్నంత కాలం ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్తో ఉన్నాడు, అంత బాగుంది తన యొక్క లైఫ్ అంతా. డబ్బులు అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరి దారిని వాళ్ళు విడిచిపెట్టేశారు. ఇప్పుడు బాగా ఆకలి అవుతుంది, తినడానికి ఏమైనా కావాలి. తినడానికి ఏమైనా కావాలి అంటే పని చేయాలి. వాళ్ళ దేశంలో లేడు, వేరే దేశంలో ఉన్నాడు. వేరే దేశంలో ఎవరు పని ఇస్తారు మనకి? మన దేశంలో మనకు జాబ్ రావడమే చాలా కష్టం. వేరే దేశంలో జాబ్ రావడం అంటే ఇంకా కష్టం. సరే, ఏదో ఒక ఉద్యోగం చేసి పని చేసి డబ్బులు తెచ్చుకొని ఆ డబ్బులతో నేను అన్నం వండుకొని తినాలి అని అనుకున్నాడు. అలాంటి టైంలో అతనికి ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వాల. నువ్వెవరో తెలియదు, ఏ దేశం నుండి వచ్చావో తెలియదు, నీకు ఎలా ఇస్తారు ఉద్యోగం? ఎవరు కదా, ఎవరు ఇవ్వలేదంట. సరే, ఏదో ఒక పని దొరకపోదా అని ఎదురు చూస్తూ ఉంటే పందులు మేపేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆ పందులు మేపే ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ పందులు మేపే ఆయన దగ్గరికి వెళ్ళి, నాకు దయచేసి ఈ పందులు మేపే ఉద్యోగం ఆయన ఇస్తావా అని అడుగుతాడు. ఆయన చాలా ఇష్టం లేకుండా కష్టంగానే సరే తీసుకో అని ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ పందులకి పొట్టు పెట్టేటువంటి టైంలో బాగా ఆకలి అవుతుంది. మనకు బాగా ఆకలి అయిందనుకో, మమ్మీ ఎంత ఇష్టం లేని కూర ఉన్నా ఏం చేస్తాం, ఆ రోజుకి ఎలాగోలా తినేస్తాం. ఎందుకంటే మనం ఆకలి తట్టుకోలేం కాబట్టి. కొన్ని దేశాల్లో ఆహారం లేక మట్టితో మడ్ కేక్స్ చేసుకొని తింటున్నారు. మట్టిని చక్కగా బంకమట్టిని కలిపేసి దోసపిండిలాగా కలుపుకొని నేల మీద దాన్ని ఒక అట్లాగా వేసి అవి బాగా ఎండిపోయిన తర్వాత అవి తింటున్నారు, బ్రతుకుతున్నారు. వాళ్ళు ఎందుకు తింటున్నారు? వాళ్ళకి ఆహారం లేక. అటువంటి జీవితాన్ని వారు జీవిస్తున్నారు. కానీ ఏసే మనకు ప్రతి పూట ఆహారాన్ని ఇస్తున్నారు. ఏసేకి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మనం అన్నం లేకుండా ఉన్నాం ఏ రోజైనా? బట్టలు లేకుండా ఉన్నాం ఏ రోజైనా? బేసిక్ నీడ్స్ ఏంటి మనకి? బేసిక్ నెసెసిటీస్ ఏంటి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా? బేసిక్ నెసెసిటీస్ ఏంటి? ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ కదా. అన్నం లేకుండా ఎవరైనా ఉంటున్నారా? బట్టలు లేకుండా ఎవరైనా ఉంటున్నారా? ఉండడానికి ఇల్లు లేకుండా ఎవరైనా ఉంటున్నారా? సో దేవుడు మనకు అన్నీ కూడా ఇచ్చారు. ఏసేకి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సరే, అలాగే ఆయన అనుకుంటా ఉన్నటువంటి టైంలో ఆ పందుల దగ్గరికి వెళ్ళి ఆ పందులు తినేటువంటి ఆ పొట్టు తిందామని ట్రై చేస్తే ఆ పందులు అవి కూడా తినేవు. పందులు తినేయకుండా అతను తోసేస్తాయి. ఇంకా అప్పుడు రిలీజ్ అవుతాడు. పిచ్చి బట్టల్లో ఉన్నాడు, మురిగ్గా ఉన్నాడు, స్నానం చేసి ఎన్ని రోజులైందో తెలియదు, అన్నం తినడానికి కూడా లేదు. అటువంటి సమయంలో రిలీజ్ అయ్యాడు. మా ఇంట్లో పని చేసే వాళ్ళే చాలా సమృద్ధిగా అన్నం తింటున్నారు కదా, మా ఇంట్లో పని చేసుకునే వాళ్ళే ఎంతో కడుపు నిండి అన్నం తింటున్నారు కదా. సరే, నేను కొడుకు వెళ్ళడానికి ఐ డోంట్ డిజర్వ్ ద ప్లేస్, ఎనీవేస్ లెట్ మీ గో యాజ్ ఎ సర్వెంట్. కనీసం నా తండ్రి ఇంట్లో ఒక పని వాళ్ళలాగే నేను వెళ్తా అని చెప్పి అనుకున్నాడు. అనుకొని రిలీజ్ అయ్యి ఎలా వచ్చాడో మనకు తెలీదు. ఆ దేశం నుండి వాళ్ళ నాన్నగారి దగ్గరకు వచ్చేద్దాం, కొడుకులాగా కాదు, ఒక పని వాళ్ళలాగా ఉందాం, పని వాళ్ళలాగా పని చేసి నాన్న దగ్గర డబ్బులు తీసుకొని అక్కడ పెట్టేటువంటి ఆహారాన్ని తిందాం అని చెప్పి అనుకున్నాడు. సరే, వస్తున్నాడు. దూరం నుండి నాన్న చూశాడు. దూరం నుండి నాన్న చూసి, మనం ఎంత పిచ్చిగా ఉన్నా, ఎంత మురిగ్గా ఉన్నా, ఎంత రోతగా ఉన్నా మన పేరెంట్స్ మనల్ని వద్దంటారా? ఏసై కూడా వద్దనరు. అలాగే దూరం నుండి తండ్రి చూసి గబగబా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని హక్ చేసుకున్నాడు. మురికి బట్టలు వేసుకొని ఉన్నాడు ఈ కుమారుడు. అల్లరి చేస్తూ ఉండి నాకు ఆన్సర్ చెప్తే నేను ఏ ప్రైజ్ ఇవ్వను, కామ్గా ఉండి స్టోరీ విన్న వాళ్ళకి మాత్రమే చాక్లెట్ ఇస్తా. అయితే దూరం నుండి చూసి గబగబా వాళ్ళ నాన్నగారు, నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు తెంచి నాపై బడి ఏడ్చెను, నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నాపై బడి ఏడ్చెను, నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును, నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మరి ఈ లోకానుసారమైన తండ్రి మనల్ని విడిచిపెట్టేయచ్చు. ఈ లోకంలో ఉండేటువంటి తండ్రి. ఎవరికైనా ఫాదర్ లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ? మా డాడీ చనిపోయారు అక్క అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? డాడీ చనిపోయినటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా?
అటువంటి వారికైనా సరే మనకున్నటువంటి హోప్ ఏంటంటే యేసయ్య మనతో ఉంటారు. ఆయనే మనకి ఎవర్ లాస్టింగ్ ఫాదర్. ఈ ఫాదర్ మనల్ని వదిలేయచ్చు, కానీ యేసయ్య మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టరు. ఇంకా తర్వాత వచ్చేసిన తర్వాత వాటేసుకొని ఆయన్ని చక్కగా నా కుమారుడు వచ్చేసాడని సంతోషపడి చనిపోయి బ్రతికాడు. నా కుమారుడు చనిపోయి బ్రతికాడు అనగానే ఇంకప్పుడు ఆయన, నానా నేను చాలా పెద్ద తప్పు చేశాను, మీరు వద్దు వద్దు అంటున్నా సరే, వద్దు వద్దు అంటున్నా సరే నేను డబ్బులు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను కుమారుడిగా కాదు ఒక దాసునిగా నన్ను ఏర్పాటు చేసుకో, ఒక దాసునిగా నేను నీ ఇంట్లో పని చేస్తాను, నాకు అప్పుడు ఆహారం పెట్టు అని అడిగినప్పుడు, ఏం పర్లేదు నాన్న నేను నిన్ను క్షమించేశా, నేను నిన్ను క్షమించాను, చనిపోయి బ్రతికావు, పాపంలోని తిరిగి లేచావు, మరలా జన్మించావు ఆత్మీయ స్థితిలో అని చెప్పి ఆయన గబగబా తీసుకొచ్చి ఒక అంగీ వేయండి, శుభ్రంగా స్నానం చేయండి, గడ్డం చేయండి, చేతికి ఉంగరం పెట్టండి, అన్నీ కూడా చెప్పులు దొడకండి కాళ్ళకి అని చెప్పి ఒక క్రొవ్విన దూడను వధించి వారు మంచి విందం చేసుకొని సంతోషిస్తూ ఉన్న టైంలో వాళ్ళ అన్నయ్య వచ్చాడు పొలం నుండి. వాళ్ళ అన్నయ్య వచ్చి అంటున్నాడు, నానా నేను నీ దగ్గరే ఉన్నా, ఎక్కడికైనా వెళ్ళానా, నువ్వేది చెప్తే అదే నేను విన్నా, నీకు ఇష్టమైన పని నేను చేశా, అయినా సరే నా స్నేహితులతో నేను సంతోషించేలాగా నువ్వు నాకు ఒక మేకపిల్లాన్ని ఇచ్చావా, వీడు వేసియలతో వెళ్ళి డబ్బులన్నీ కూడా పాడు చేసుకొని వస్తే వీడి కోసం క్రొవ్విన దూడను వధిస్తున్నావా అంటే అప్పుడు తండ్రి అంటాడు, నువ్వు నాతోనే ఉన్నావు, నా మాట విన్నావు, నావన్నీ కూడా నీవే, మనం సంతోషించడం యుక్తమే, మన కుమారుడు, మరి నా కుమారుడు నీ సహోదరుడు వచ్చాడు కాబట్టి అతని గురించి మనం సంతోషించాలి ఈరోజు అని చెప్పి విందు చేసుకుంటారు, మరి సంగీతం వాయిస్తూ ఉంటారు, నాట్యం చేస్తూ ఉంటారు, సంతోషంగా వారు ఆనందిస్తారు. కాబట్టి నువ్వు కూడా తప్పిపోయిన స్థితిలో ఉంటే యేసయ్య ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు మారాలి, ఆ పాపాలన్నీ కూడా విడిచిపెట్టేసి నువ్వు యేసు దగ్గరకు వస్తే హీఈస్ రెడీ టు టేక్ యూ యాజ్ ఎ చైల్డ్. ఈరోజు నీ యొక్క ఆత్మీయ జీవితంలో యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తే పరలోక రాజ్యానికి నిన్ను వారసురాలిగా చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్య నీ యొక్క ఆత్మను అంగీకరిస్తాడు పరలోక రాజ్యానికి? ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. మోకరించండి, అందరూ పైకి మోకరించండి, ఒక చెయ్యి మీ హృదయం మీద పెట్టుకోండి, ఇంకో చెయ్యి ఆకాశం వైపు పెట్టండి, మీ రైట్ హ్యాండ్ షుడ్ బి ఆన్ యువర్ హార్ట్. ఓకే, మీ హృదయం మీద పెట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్ ఆకాశం వైపు చూపించండి. యేసయ్యా చెప్పండి, నేను చెప్పండి, యేసయ్యా నేను అనేకమైన పాపములు చేసి ఉన్నాను, దయచేసి నన్ను క్షమించేసయ్యా, నేను తప్పిపోయిన కుమారుని వలె అనేకమైన పాపాలు చేసి ఉన్నాను, నన్ను క్షమించేసయ్యా, నన్ను నీ కుమారుడుగా నీ కుమార్తెగా ఈరోజే చేసుకో యేసయ్యా, నాకు నువ్వే కావాలి యేసయ్యా, ఈ లోకంలో ఏది నాకు వద్దయ్యా, నాకు మనుషులు వద్దయ్యా, ఏది వద్దు ప్రభా, నువ్వే నాకు కావాలి యేసయ్యా, నా యొక్క ఆత్మని నీ రాజ్యంలో ఎప్పుడు మరణించినా చేసుకోనాయనా, చేర్చుకో ప్రభువా, నన్ను రక్షించయ్యా, నన్ను ఈరోజే రక్షించయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నన్ను పరిశుద్ధుడిగా చేయి ప్రభువా, నన్ను పవిత్రుడిగా చేయి ప్రభువా, యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేంగల తండ్రి పరిశుద్ధ మహోన్నతరానికి స్తోత్రం. ఆయన చిన్న బిడ్డలందరూ కూడా వారి యొక్క హృదయాన్ని అర్పించారయ్యా, వారు మీరు చూచి ఉన్నారు ప్రభా, తప్పిపోయిన కుమార స్థితిలో పాప జీవితంలో వారు ఉంటే వారిని క్షమించి వారిని ఈరోజే మీరు రక్షించండి. ఎందుకంటే మీరు చెప్తున్నారు ప్రభా, నేడే రక్షణ దినం అని చెప్తున్నావయ్యా, వీరందరూ కూడా రక్షణ పొందినట్లుగా వారి యొక్క హృదయాన్ని నీకు అప్పగించినట్లుగా పాపాన్ని లోకాన్ని విసర్జించే కృపను వీరికి దయచేయమని, మీరే తోడుగా నడిపించమని, మంచి భవిష్యత్తులో వీరికి దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతా, ఎవరు చెప్తారో బాగా చూద్దాం. కూర్చోండి, సిట్ డౌన్. ఎవరికి వస్తే వాళ్ళు చెయ్యొస్తున్నానా, అక్కోళ్ళు చెప్తారు, ఎవరు ఎత్తారో వాళ్ళు ఆన్సర్ చెప్తారు. కానీ ఈరోజు నేను చెప్పిన స్టోరీలో తండ్రి గారికి ఎంతమంది కొడుకులు ఉన్నారు? మిమ్మల్ని అప్పుడే చెప్పమన్నానా? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్, ఇది అయిపోయింది. ఇప్పటి నుండి మీరు చెయ్యొద్దని ఆన్సర్ చెప్పొద్దు. ఎవరు ఫస్ట్ ఎత్తారో అక్కోళ్ళు చెప్తారు. ఇటు సైడ్ ఏం ప్రిన్స్ అక్క, పరిమళ అక్క, ఇటు సైడ్ ఏమో అలేకి అక్క, కళ్యాణి అక్క చెప్తారు. ఓకే, రెడీ? ఎవరు ఆస్తిని అడిగారు? ఎవరెత్తారు? తినా అమ్మా లేగు. ఎవరు అడిగారు ఆస్తి? ఎవరు అడిగారు? నువ్వు అడిగావా? ఆస్తి ఆయన అడిగాడు. అలీకే ఇచ్చేసే. ఎవరు అడిగారు ఆస్తి? చిన్న కొడుకు అడిగాడు. క్లాస్ కొట్టండి నాన్న.
ఎవరు అడిగారు ఆస్తి? చిన్న కొడుకు అడిగాడు. ఎక్కడికి వెళ్ళి వ్యాపారం చేయాలనుకున్నాడు? బాయ్స్లో ఎవరెత్తారక్క? లేకనా నిలబడు. వేరే కంట్రీకి వెళ్ళాడు. వెరీ గుడ్. ఆయన రాగానే దేన్ని వధించి విందు చేసుకోవాలనుకున్నారు? ఎవరక్క? అమ్మ నువ్వే రా పాప. ఇక్కడ కూడా ఎత్తారు. బాయ్స్ అయిపోయారు, ఇప్పుడు గర్ల్స్ టర్న్. చెప్పు. ఈ దేనిని వధించారు? కుమారుడు వచ్చాడని చెప్పి దేనిని వధించారు? నీ క్వశ్చన్ అర్థమైందా? చెప్పేంటిది? రాంగ్ ఆన్సర్. నువ్వు చెప్పమ్మా. క్రొవ్విన దూడ. వెరీ గుడ్, క్లాప్స్. క్రొవ్విన దూడ. మీరు ఇక్కడికి వచ్చేసేయండి నాన్న, వచ్చి తీసుకోండి చాక్లెట్. క్రొవ్విన దూడను వధించారు. అప్పుడు వచ్చినటువంటి పెద్ద కుమారుడు, నేను నా సహోదరులు నా స్నేహితులతో సంతోషించడానికి నువ్వు కనీసం ఒక డాష్ కూడా ఇవ్వలేదు. మేకపిల్ల. వెరీ గుడ్. ఇప్పుడు ఒక స్కిట్ చూద్దాం. అందరు నోట్ మీద వేసేయాలి. ఆర్ యూ రెడీ? గట్టి చెప్పాలి. ఆర్ యూ రెడీ? ఎంతమందికి స్కిట్ ఇష్టం? అందరు చేతులు కట్టండి. చేతులు కట్ట. మాటలు వినిపిస్తే అక్కలు చేయరంట. అందరు చేతులు కట్టండి, నోట్ మీద వేసుకోండి. మాట్లాడకూడదు ఇంకా. ఇగో నాకు వినిపిస్తున్నాయి, మాటలు వినిపిస్తున్నాయి. 1 2 3. సీనియర్ క్లాస్ నుంచి ఒక స్కిట్ చూద్దాం. క్లాప్స్ కొడదాం. స్కిట్ ఏంటంటే జీవ గ్రంథంలో మీరు మాట్లాడితే వాళ్ళు చెప్పే మీకు అర్థం కాదు. అమ్మ లైన్లో నుంచోండి. జరగండి ఎమ్మెల్యే ఇక్కడ జరగండి. అమ్మ లైన్లో నుంచో. లైన్లో నుంచోండి రా. ఎమ్మెల్యే ఏమనుకుంటున్నారు? లైన్లో ఎక్కడ నుంచి ఉంటాం? అమ్మ నువ్వు ఎంత ఎమ్మెల్యే అయినా లైన్లో నుంచొని రావటం పద్ధతి అమ్మా. ఎవరి నుంచి ఉంటారు చెప్తున్నా కదా, ఇక్కడ ఎమ్మెల్యే. సర్లే అమ్మ, నీ పేరేంటో చెప్పు. ఎర్రమ్మ ఎమ్మెల్యే. చూడండి పేరు. ఏంటి తోస్తున్నారు నన్ను? ఏమనుకుంటున్నారు ఇక్కడ? నాకేంటి? లైన్లో నుంచో అమ్మ, లైన్లో నుంచో. అమ్మ నీ పేరు ఈ జీవ గ్రంథంలో లేదు. ఎందుకున్నదండి? ఎందుకున్నది? ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నో మంచి పనులు చేస్తాం. మొన్న ఎలక్షన్లో డబ్బులు ఇచ్చా, చిన్నపిల్లలకి పెద్దలకు ముసలికి అందరూ సాయం చేస్తా. ఎందుకున్నది నా పేరు? చూడండి అమ్మ, నువ్వు ఎంత సహాయం చేసినా ఈ జీవ గ్రంథంలో మాత్రం నీ పేరు లేదు. ఉండిద్ది, సరిగ్గా చూడండి, ఇంకో పేజీలో చూడండి. అమ్మ మొత్తం చూశానమ్మా, నీ పేరు ఈ జీవ గ్రంథంలో లేదమ్మా. ఎందుకుండదు చూడండి. అమ్మ లేదు, నువ్వు వెళ్ళమ్మా. ఏంటి వచ్చాడు? ఏంటి ఏసీ లేదు, ఏమీ లేదు. ఏసీ ఎందుకు ఉంటదమ్మా? ఐశ్వర్యరాయ్ ఇక్కడ టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ నేనే. అయినా సరే ఇక్కడ ఏసీలు అలాంటివి ఏమి ఉండవమ్మా. ఆడట్లేదు, ఏం ఆడట్లేదు. నా పేరు ఉంటుంది చూడండి. నీ పేరేం పేరమ్మా? ఐశ్వర్యరాయ్, మిస్ యూనివర్స్ నేను. అమ్మ నీ పేరు జీవ గ్రంథంలో లేదమ్మా. దేశం మొత్తంలో నేనే అందగత్తిని. అమ్మ నీ పేరు దీంట్లో లేదమ్మా. గాలాడట్లేదు, ఏం ఆడట్లేదు, ఏసీ లేదు, ఏమి లేదు. నా పేరు ఉందా చూడండి ఫస్ట్. లేదమ్మా, నేను చూసాను మొత్తం. నా పేరు ఉంటుంది చూడండి. అమ్మ నీ పేరేం పేరమ్మా? అమ్మ నీ పేరేం పేరమ్మా? ఏం పేరమ్మా? మళ్ళీ చెప్పు. మార్తా. అమ్మ నీ పేరు కూడా ఈ జీవ గ్రంథంలో లేదమ్మా. నా పేరు లేకపోవడం ఏంటి? సండే చర్చికి వస్తా, పాస్టర్ గారు ముందు కన్నా. అయినా సరే నీ పేరు ఈ జీవ పేరులో చూడమ్మా. లేదమ్మా, నీ పేరు ఈ జీవ గ్రంథంలో. అమ్మ చెప్పినా కదా. నీ పేరేం పేరమ్మా? పేరుందా? నీ పేరేం పేరమ్మా? నిశ్చి జాయ్. నా పేరు ఏమీ లేదు. నేను ఎన్నో పాపాలు చేశాను. ఎన్నో పాపాలు చేసి నా పేరు ఉందో లేదో.
అమ్మ నీ పేరు దీంట్లో ఉందమ్మా ఈ జీవ గ్రంథంలో. అమ్మా ఈ లోకంలో ఎంత పాపాలు చేసినా దేవుడు క్షమిస్తాడమ్మా. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నావు కాబట్టి దేవుడు నిన్ను క్షమించాడు. కాబట్టి నీ పేరు ఈ జీవ గ్రంథంలో ఉంది. హల్లెలూయా. అందరూ సైలెంట్గా కూర్చోండమ్మా. మన మధ్యలో అయ్యగారు ఉన్నారు. అయ్యగారిని ఆహ్వానిస్తున్నాం. చిన్నపిల్లలకి బహుమతులు ఇవ్వాలని కోరుకున్నాం. సీనియర్ క్లాస్లో జశ్వంత్ మామూలు పార్టిసిపేట్ ప్రైజ్. కామన్ ప్రైజ్ కెవిన్. వరుణ్ తేజ. కే వరుణ్ తేజ. ఆ వైర్ దియమ్మా. వైర్ ఆకాష్. సిహెచ్ సందీప్. జోన్. శైనిప్రియ. ఎజ్రా డానియల్. కృతిక. మాన్విక. దీక్షిత. సోనిప్రియ.
సోనిప్రియ రా. బ్రైటీ జెరుషా. బ్యూలా గ్రేస్. ఎం సంజన. సామ్యేల్. నెక్స్ట్ జి జశ్వంత్. యశ్వంత్. జి యశ్వంత్. నెక్స్ట్ కే రోహిత్. కే రోహిత్ అడుగు వచ్చాడు. జోసఫ్. ఫోటో జోసఫ్. అనూహ్య ప్రియ. కిరణ్మయ్. తన్వి. సంజన. పి సంజన. తన్వి తీసుకో. పి సంజన. జాయ్. జాయ్. ఎలైజా. ఎలైజా. నటాషా. నటాషా. ఎలైజా. మంజుష. నటాషా తీసుకో. తన్సి. వాత్సల్య. హదస్స. వాత్సల్య. చరిత. చరిత. అనూజ్ఞ. ఏమైందిరా తీసుకో. సరే ఇచ్చే. హర్షిత్. విల్సన్ డేవిడ్. ముందు విల్సన్ విల్సన్. వినీషా. క్యాథ్లిన్. కౌశికశ్రీ. రోషిని. హర్షిత్. కౌశికశ్రీ. నితిన్. దర్శి. దర్శి. జెసికా. బ్లెస్సీ. బ్లెస్సీ. దీక్షిత. బ్లెస్సీ. గౌతమ్. తొందరగా. రిషిత. రిషిత. ధీరజ్. ధీరజ్. శ్యామ్ రాయ్. శ్యామ్. శ్యామ్.
రాద్దాంలే. శ్యామ్ ఓకే. క్లాసుల వైజ్ గా ఇద్దరికి ప్రైజులు వస్తాయి. ఎవరైతే బెస్ట్ అయితే ఉన్నారో వాళ్ళకే వస్తాయి. ఫస్ట్ సెకండ్. సీనియర్ గ్రూప్ షైనీ ప్రియా, ఎం సంజన. క్లాస్ కొట్టిందమ్మా అందరూ. షైనీ ప్రియా, ఎం సంజన. మంచిగా కంఠత వాక్యాలు అన్ని. సంజన. అలేఖ్య క్లాస్ లో వచ్చేసి ఫస్ట్ తన్సి, మంజూష, పరిమిళ క్లాస్ లో వరుణ్, ఆదర్శ్, క్యాథలిన్ అక్క క్లాస్ లో విజయ్ సంజయ్. ప్రిన్సీ క్లాస్ లో కిరణ్మయ్, అనూహ్య. అందరికి ఒక్కసారి క్లాస్ కొట్టండమ్మా. ఇంకంతే, ఇంతటితో క్లోజ్. అక్కడికి చిన్నపిల్లలు తీసుకోరా. చెప్పేసేనా? ఒక్కసారి సిస్టర్స్ అందరూ వస్తే మనకి 3 days అక్కోళ్ళు ఎంతో కష్టపడ్డారు. వాళ్ళకి పాస్టర్ గారి ద్వారా చిన్న గిఫ్ట్. పరిమళ ప్రిన్సీ చాలా ఇప్పుడు అయ్యే జ్యోతత్త. కళ్యాణి. ఇక్కడతో క్లోజ్. అయ్యగారు ఒక్కసారి ప్రార్థన చేస్తారు, మాట్లాడతారు. దేవుని నామమున స్తోత్రం. మరి చక్కగా మన ప్రాంతాన్ని, మన సండే స్కూల్ బిడ్డలను ప్రేమించి చాలా కష్టమైనను కూడా సుదూర ప్రాంతంలో నుండి మన ప్రాంతానికి వచ్చి ప్రభువును ప్రేమించి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి పరిచర్యలో పాల్గొన మన యొక్క అక్కలకు ప్రత్యేకంగా మరి శుభాకాంక్షలు క్లాప్ ద్వారా తెలియపరుద్దాం. దేవుని నామమున స్తోత్రాలు. వారు ఆ టీంని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మంచి ఆ పరిస్థితిని కూడా దేవుడు మీకు సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్. దేవుని నామమున స్తోత్రం. చిన్ని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనాలు.
ఈ 2024 సంవత్సరపు VBS పరిచర్యను మరి మా ప్రాంతంలో చక్కగా జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములయ్యా. మా టీచర్స్ అలాగే బయట నుండి వచ్చిన బిడ్డలు తండ్రి ప్రత్యేకంగా ఈ పరిచర్యలో పాల్గొనటానికి కృప చూపినారు. ఆ టీమును బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములయ్యా. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, తగినట్టు మేలుని దయచండి. మీ చిత్తమైతే మరొక సంవత్సరంలో కూడా ఈ విధంగా ఈ పరిచర్యలో పాల్గొని సంతోషించి స్తుతించే ధన్యత మాకు దయచేయమని, ఈ విధంగా నా ప్రభా ఈ పరిచర్యని మీరు ఆశీర్వదించినందుకు దేవా, చక్కగా సంతోషించే ధన్యతను దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను మా యొక్క పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపాది క్రియలకు అనంత నాశనం. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మరి 2024 VBS కార్యక్రమం దేవుడు ఎంతగానో విజయకరంగా మర్యాదకంగా క్రమంగా జరిగించిన విధానం బట్టి దేవునికి ఎంతగానో నేను మహిమ చెల్లిస్తున్నాను. అలాగే మరి బయట నుండి వచ్చిన ప్రతి సిస్టర్స్ కూడా మరి చేతులు జోడించుకుని హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకున్నాను. మరి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ మినిస్ట్రీస్ని కూడా దేవుడు బహుగా దీవించి ఆస్వాదించును గాక. మంచి కుటుంబాలు మీకు మరి దేవుడు దయచేయను గాక. ప్రతి అవసరం కూడా దేవుడు మరి తీర్చి దేవుడు తన మహిమ ఐశ్వర్యంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని గాక. ఆమె థ్యాంక్ యూ. అలాగే మరి మా గ్రామంలో ఉన్న మరి సండే స్కూల్ టీచర్ని బట్టి కూడా ప్రత్యేకమైన మరి చేతులని హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకున్నాను. దేవుడు వారిని వారి కుటుంబాలను కూడా బహుగా దీవించి ఆస్వాదించును గాక. మరి దేవుడు చేసిన మేలుబడి అందరం కూడా గట్టిగా దేవుని స్తుతిద్దాం, స్తోత్రం చెప్దాం. అందరం మరి ఎత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. గట్టిగా స్తుతిద్దాం. దేవుడు చేసిన మేలుకి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మరి సేవకులకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మరి సేవకుల కుటుంబం అలాగే సహసేవకుల్ని పరిచర్య పని చేసిన అందరూ దేవుడు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మరి VBS 3 దినాలు దేవుడు జయకరంగా మరి క్రమంగా మర్యాదకంగా జరిగించిన విధానం బట్టి దేవుని స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే సండే స్కూల్ టీచర్ని బయట నుండి తెచ్చి మరి దేవుడు ఎంతగానో వానికి క్షేమం దయచేసిన స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మన దగ్గర ఉన్న సిస్టర్స్ బట్టి కూడా మరి టీచర్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మరి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరు సహకరించిన అందరికి కూడా మరి దేవుని బట్టి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే భోజన విషయాలు కూడా ఎంతోమంది స్పాన్సర్ చేశారు. అన్ని విషయాలు బట్టి కూడా దేవునికి ఎంతగానో స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు మంచి వాతావరణం మనకు అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అన్ని విషయాలు దేవుడు మనకి మేలు చేశారు. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడుతున్నారు. అలాగే మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు క్షేమాన్ని ఇచ్చి మరి మన మినిస్ట్రీస్కి అలాగే బయట నుండి వచ్చిన సిస్టర్ కుటుంబాలు కూడా మరి అందరికీ దేవుడు క్షేమాన్ని, సంతోషాన్ని, సమాధానం, నెమ్మదిని దయచేయని బట్టి మరి దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరికీ వందనాలమ్మ.